గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నీవు దేని నిమిత్తమై భయపడుతూ గుండె చెదిరిన అనుభవాల్లో నడిపించబడుతున్నావో, నా దేవుడు సమస్తమును చూస్తున్నవాడు. ఆయన నిన్ను చూసి మౌనముగా దాటి వెళ్ళేవాడు కాదు, కానీ నిన్ను బాగు చేయువాడు. నీ హృదయానికి, నీ మనసుకు, నీ దేహానికి కలిగిన గాయమును మాన్పువాడు ఆయనే. కనుక దేని నిమిత్తము భయపడక, అధైర్యము చెందక, కృంగిపోక దేవుని వైపు చూడు విశ్వాసముతో. ఆయనే నీకు కలిగిన గాయములన్నీ మాన్పి నెమ్మదియు సంతోషమును ధైర్యమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన కృప సమృద్ధిగా కలుగునుగాక. పరిశుద్ధుడువైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణము మీరు కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. కేవలం ఇది మీ కృపే అని మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. ఏ బలహీనతలకు చోటు లేకుండానట్లుగా, ఏ కీడు దరిచేరకుండానట్లుగా ఈ దినము మా కొరకు మీరు సిద్ధపరిచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు, సంతోష సమాధానములు మేము పొందుకొని సంతృప్తిగా మిమ్మలను స్తుతించే కృప భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. నానా మీ స్తోత్రాలు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవు నీవే. మా గాయములను మాన్పు దేవుడవు నీవేనని మీ తట్టు చూస్తున్న నీ పిల్లలను దాటి వెళ్ళక మీరు కనికరించండి, కృప చూపండి. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని మీ లేఖనం సెలవిస్తుంది. మీ వైపు చూస్తున్న నీ పిల్లలను అటు ధన్యకరమైన జీవితంలో నడిపించి మీ ఘననామానికి సాక్షులుగా నిలుపమని వేడుకుంటున్నామయ్యా. దేని గూర్చియు చింతించక, కృంగిపోక, భయపడక, సమస్త విషయాలలో నీతిగా న్యాయము తీర్చు యెహోవాకే మా వ్యాజ్యములు అప్పగించుకుందుముగాక అని నీ పిల్లలు నీ తట్టు చూస్తుండగా మీరే దయచూపి కనికరించి నాయనా బిడ్డలకు క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించి ప్రతి విధమైన భయముల నుండి విడిపించి మీ ఘననామానికి సాక్షులుగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. మీ హృదయ గాయములను నా దేవుడు మాన్పి హృదయానందమును, సంతోష సమాధానములను మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకి షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.